రెండేండ్ల క్రితం గోదావరి వరదకు మునిగిన కన్నెపల్లి పంప్ హౌస్ పరిస్థితి ఏమిటి? దెబ్బతిన్న 17 మోటార్లను రిపేర్ చేశారా? ఇప్పుడు ఎన్ని పని చేస్తున్నాయి? రిపేర్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందా లేదా నిర్వహణ సంస్థ మేఘా సంస్థ భరిస్తోందా? కాళేశ్వరం కుంగుబాటుపై విచారణ జరుపుతున్న విజిలెన్స్ కన్నెపల్లి అన్నారం బ్యారేజీల పరిస్థితిపై విచారణ జరపనుందా? కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి అక్రమాలను బయటపెట్టిన రేవంత్ సర్కారు అంతే కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ పై మాత్రం ఇంకా దృష్టి పెట్టలేదు. రెండేళ్ల కింద గోదావరి వరదలకు నీట మునిగిన ఈ పంప్ హౌస్ తాజా పరిస్థితి ఏమిటో బయట ప్రపంచానికి తెలియదు. సర్కారు మారినప్పటికీ పంప్ హౌస్ ముందు మేఘా కంపెనీ సెక్యూరిటీ కొనసాగుతోంది. ఆ ప్రైవేటు సైన్యాన్ని దాటుకొని చీమ కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉంది. వరదల్లో దెబ్బతిన్న 17 మోటార్లలో రిపేర్ల తర్వాత 6 మోటార్లు పనిచేస్తున్నట్లు అప్పట్లో చెప్పిన ఇంజనీర్లు మిగతా 11 మోటార్ల పరిస్థితిపై నేటికి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రధానంగా ప్రొటెక్షన్ వాల్ కూలి తుక్కుగా మారిన 6 మోటార్ల స్థానంలో ఆస్ట్రియా నుంచి కొత్త మోటార్లు తెప్పిస్తామని అప్పట్లో చెప్పిన ఆఫీసర్లు వాటిని తెప్పించి అమర్చారా లేదా అన్నది తెలియదు. దీనిపై ఎవరిని ప్రశ్నించినా సమాధానం రావడం లేదు. పంప్ హౌస్ మునగడం వల్ల రిపేర్ల కోసం ఖర్చు చేసిన సుమారు 1000 కోట్లను ఎవరు భరిస్తారనే దానిపై స్పష్టత లేదు. కాంట్రాక్ట్ సంస్థనా లేదంటే సర్కారా అనే విషయాన్ని దాచిపెడుతున్నారు. ఎంఆర్ఎల్ కు దిగువన పంప్ హౌస్ కంట్రోల్ రూమ్ నిర్మించడం వల్లే నీట మునిగాయని నిపుణులు తేల్చినందున ఇప్పుడున్న పంప్ హౌస్ లు ఎంత మాత్రం సురక్షితం కావని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్ల విషయంలో కొత్త సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. జూలై 14, 2022న గోదావరి వరదల వల్ల అన్నారం కన్నెపల్లి పంప్ హౌస్ లు నీట మునిగాయి. అన్నారంతో పోలిస్తే కన్నెపల్లిలో తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడ మోటార్లకు రక్షణగా కట్టిన ప్రొటెక్షన్ వాల్ కూలి మోటార్లపై పడటంతో 6 మోటార్లు తుక్కు అయ్యాయి. కంట్రోల్ ప్యానెళ్లు, ఆటోమేటెడ్ అడ్వాన్స్డ్ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ దెబ్బతిన్నాయి. పనులు చేపట్టిన మేఘా కంపెనీ గోడను నాసిరకంగా నిర్మించడం వల్లే కూలిపోయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు తేల్చి చెప్పారు. ఏడాది ముందే హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్ల లీకేజీలు, కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రొటెక్షన్ వాల్ స్ట్రాంగ్ గా లేదని హయ్యర్ ఆఫీషియల్స్ హెచ్చరించినా కాంట్రాక్ట్ సంస్థ గాని రాష్ట్ర సర్కారు గాని పట్టించుకోలేదు. ఫలితంగా భారీ నష్టం జరిగింది. డీవాటరింగ్ తర్వాత ఇతర రాష్ట్రాల కూలీలతో ప్రొటెక్షన్ వాల్ నిర్మించారు. వివిధ దేశాల నుంచి ఇంజనీర్లను పిలిపించి రిపేర్లు చేయించారనే వార్తలొచ్చాయి. 6 నెలల తర్వాత 2022 డిసెంబర్లో 6 మోటార్లతో ట్రయల్ రన్ చేశారు. వారం 10 రోజులు వాటర్ లిఫ్ట్ చేసి బంద్ పెట్టారు. ఇక మిగతా 11 మోటార్ల పరిస్థితి ఏమిటో ఇప్పటి వరకు ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రకటించలేదు. ఏడాది కాలంగా కన్నెపల్లి పంప్ హౌస్ ఒక్క మోటార్ కూడా నడిపించలేదు. కన్నెపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణ కోసం 1000 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఖరాబైన 17 మోటార్లలో 11 మోటార్లను రిపేర్ చేసి అమర్చినట్లు ఇంజనీర్లు ప్రకటించారు. ప్రొటెక్షన్ వాల్ మీద పడి పనికి రాకుండా పోయిన 6 మోటార్ల కోసం కొత్తగా ఆర్డర్ ఇచ్చామని, ఆస్ట్రియా నుంచి రాగానే బిగిస్తామని చెప్పారు. ఇందుకోసం 400 కోట్ల వరకు వెచ్చించారు. కొత్త మోటార్ల కొనుగోలుతో పాటు రిపేర్ ఖర్చులన్నింటినీ మేఘా కంపెనీయే భరిస్తుందని అప్పటి రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. కానీ ఇది నాన్ ఈపీసీ వర్క్ కావడం, పంప్ హౌస్ ప్రారంభించి అప్పటికే 2 ఏళ్లు గడిచిపోవడంతో కాంట్రాక్ట్ సంస్థకు బదులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చంతా భరించిందని, ఈ విషయంలో అప్పటి సర్కార్ పెద్దలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని కొందరు ఇంజనీర్లు లీకులిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ బాధ్యతలు చేపట్టిన మంత్రి ఉత్తమ్ కన్నెపల్లి పంప్ హౌస్ రిపేర్లకు సంబంధించిన బిల్లులు సెక్రటేరియట్ లో పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామంటూ బాంబు పేల్చారు. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కంటే ఎక్కువ ఎత్తులో కట్టాల్సిన పంప్ హౌస్ లను తక్కువ ఎత్తులో కట్టడం వల్లే కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్ లు
నీట మునిగాయని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అన్నారం పంప్ హౌస్ ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్ హౌస్ ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీనివల్ల ఈ 2 పంప్ హౌస్లు ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నాయన్నారు. గోదావరికి మళ్లీ భారీ వరదలు వస్తే మరోసారి నీట మునిగి వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ 2 పంప్ హౌస్లను ఇప్పుడున్న ప్లేస్ నుంచి పైకి షిఫ్ట్ చేయడమే మేలని ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.